విలియం బ్రన్హామ్ సంఘము మరియు దాని స్థితి, యెహోవా ఈరే వంటి అనేక వర్తమానములలో సువార్తికుడగు డానియేల్ క్యూరీ గురించి చెప్పినాడు. అతడు గొప్ప సువార్తికుడని, అమెరికా మొత్తంలో సువార్త సేవ చేసినాడని, అయితే అతడు ఒక రాత్రి హిమలోకి వెళ్ళినట్లుగా కలగన్నాడని చెప్పినాడు. ఆ కలలో అతనికి ఏమి జరిగింది అనేది మనం స్కిట్ ద్వారా తెలుసుకుందాము. అద్భుతం, మహా అద్భుతం. పరలోక పట్టణమా, ఇంత అద్భుతంగా ఉంటుందా? అమ్మయ్య, చివరికి నేను ఇక్కడికి చేరుకున్నాను. భూమి మీద ఉన్నప్పుడు గొప్ప సువార్తను ప్రకటించి ఇప్పుడు నాకు ఫలితం పొందే సమయం వచ్చింది. ఆగండి, ఎవరు మీరు? నేను అమెరికా నుంచి వచ్చాను, డానియేల్ క్యూరీని. నేను ఓ గొప్ప సువార్తికుడిని. నేను వేల మందిని దేవుని వైపు నడిపించాను. నాకు లోపలికి వచ్చే అనుమతిని ఇవ్వండి. ఒక్క నిమిషం. దానియేలే కదా? అవును. క్షమించండి దానియేల్, మీ పేరు ఇక్కడ ఎక్కడ కనిపించడం లేదు. అదెలా సాధ్యం? నేను దేవుని సేవలోనే గడిపాను కదా. ఏదో పొరపాటు జరుగుంటుంది. మళ్ళీ చూడండి. ఇక్కడ పొరపాట్లకు చోటు లేదు. నీవు నీ వాదనను ధవల సింహాసనం వద్ద చెప్పుకోవాల్సి ఉంటుంది. ధవల సింహాసన తీర్పు దినమునకు వచ్చి ఉన్నాడు. డానియేల్ క్యూరీ, చెప్పండి ప్రభువా. నీవు భూమి మీద నీతిమంతులా జీవించాలనుకుంటున్నావా? అవును ప్రభువా. నా చట్టాల ద్వారా నేను తీర్పు తీస్తున్నాను. సరే ప్రభువా. నువ్వు ఎప్పుడైనా అబద్ధం ఆడావా? ప్రభువా, నేను సత్యవాదిని అనుకున్నాను, కానీ ఈ వెలుతురులో చూస్తుంటే నేను చెప్పిన చిన్న చిన్న అబద్ధాలు కూడా నల్లవిగా పెద్దవిగా కనిపిస్తున్నాయి ప్రభువా. అంటే నేను అబద్ధాలు ఆడాను ప్రభువా. నీవు ఎప్పుడైనా దొంగలించావా? నేను ఎప్పుడు ఏ వస్తువుని దొంగలించదే అని గర్వంగా ఉండేవాడిని, కానీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. నా వ్యాపారంలో కొన్ని పనులలో కొన్ని మోసపూరితమైన లావాదేవీలు ఉన్నాయి. అవి నీ దృష్టిలో దొంగతనమే. అవును ప్రభువా, నేను దొంగలించాను. అయితే నా తీర్పు ఇదిగో. అపవిత్రమైన దేని పరలోకం ప్రవేశించదు. అవును ప్రభువా. సాధారణ నిర్మించిన నిత్యాజ్ఞలకి వెళ్ళు. ప్రభువా, ప్రభువా, ప్రభువా. తండ్రి, డానియేల్ అబద్ధాలు చెప్పాడు, యథార్థంగా లేడు అనేది నిజమే. అతను పాపి. అతను భూమి మీద ఉన్నప్పుడు నా కోసం నిలబడ్డాడు, నా సువార్తను ప్రకటించాడు. ఇప్పుడు అతని స్థానంలో నేను నిలబడుతున్నాను. అతని శిక్షను నేను భరిస్తాను. ప్రభువా, నేను అర్హుడను కాకపోయినా నా కోసం నిలబడ్డావా? నీవు నా కోసం నిలబడ్డావు, నేను నీ కోసం నిలబడుతున్నాను. లోపలికి రా. ప్రభువా, ధన్యవాదాలు. డానియేల్ క్యూరీ కథ మనకు గొప్ప పాఠం నేర్పుతుంది. మనం మన సొంత నీతితో దేవుని రాజ్యాన్ని చేరలేము.